ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సింహరాశి వారి జీవితాన్ని, భవిష్యత్తును, మానసిక ప్రశాంతతను పూర్తిగా మార్చేసే ముఖ్యమైన విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీ దగ్గరగా తిరుగుతూ మీ మంచి కోసం మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ మీ జీవితంలో నెమ్మదిగా ఒక విషయంలాగా నష్టం కలిగిస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా చెప్పుకోబోతున్నాం. వీళ్ళని మీరు శత్రువులుగా ఎప్పుడూ కూడా అనుకోరు. ఎందుకంటే శత్రువు కత్తి పట్టుకొని ఎదురుగా వస్తాడు. వారిని మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు మీ ఇంట్లో, మీ బంధువుల్లో, లేదా మీ స్నేహితుల్లో, లేదా మీతో రోజు చాలా ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు మీ భుజం మీద చేయి వేసి నడుస్తారు. మీ కంచంలో తింటారు. మీ కష్ట సుఖాలు వింటారు. మనం వాళ్ళని మన వాళ్ళే కదా అని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇటీవల సింహరాశి వారికి చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు నష్టం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా చాలా మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఏదైనా కూడా కానీ చేతి దాకా వచ్చిన పనులు, అనుకున్న పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. వీటికి కారణం మీ గ్రహాలు బాగోలేకపోవడమో, లేదా మీ అదృష్టం చెడిపోవడమో కాదు. మీ చుట్టూ ఉంటూ మీ గాలి పీలుస్తున్న కొందరి చెడు ఆలోచనలు, వారి కళ్ళల్లో ఉన్న అసూయ, వారి మనసులో ఉన్న కుట్రలే దీనికి ముఖ్య కారణం. ఈరోజు ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా, ఎక్కడా కూడా ఆపకుండా చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏమిటి, వాళ్ళు మీ జీవితంలో ఎలా ఆడుకుంటూ ఉన్నారు, మరియు వారి పేర్లు, మొదటి అక్షరాలు కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకులు. ఏ పని చేసినా కూడా ముందుంటారు, ముందుండి నడిపిస్తారు. కానీ ఒక్కోసారి అలాంటి నాయకులను కూడా పక్కన ఉన్న వాళ్ళే మోసం చేస్తారు. ఆ మోసం నుంచి బయటపడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచం మొత్తానికి పంచుతాడో, సింహరాశి వారు కూడా అంతే మంచి మనసు కలవారు. మీరు సహజంగా చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మనసు ఇచ్చి మాట్లాడితే ప్రాణం ఇచ్చేదాకా వాళ్ళని బాగా నమ్మేస్తారు. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టమని చెబితే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అని కూడా ఆలోచించరు. మీ జోబులో ఉన్నది తీసి ఇచ్చేసే గొప్ప గుణం మీది. మీ మనసులో ఎలాంటి చెడుదనం, మోసం, కుట్ర ఉండదు. ఒక విషయం చెప్పాలంటే ముఖం మీదే కోపంగానో సంతోషంగానో చెప్తారు తప్ప వెనకాల గోతులు తవ్వేటువంటి అలవాట్లు మీకు అస్సలు లేదు. ఇక్కడే చాలామంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు. మీ మనసులో మోసం లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారు అని మీరు బాగా నమ్మేస్తారు. వాళ్ళు కూడా మీలాగే మంచి వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ఈ సహజంగానే సమాజంలో మీరు అనుకున్నంత సీదా సాదా మనుషులు లేరు. ఈ మధ్యకాలంలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీరు కష్టపడే తీరును చూసి లోపల చాలా కుమిలిపోతున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ మీ పొగడ్తలు చెప్తూ మీరు చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎందుకు ఇంత ఎదుగుతున్నారు, వీళ్ళని ఎలాగైనా కిందకి లాగాలని చాలా అసూయతో రగిలిపోతున్నారు. గత కొన్ని రోజులుగా, బహుశా కొన్ని నెలలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు. మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఈ విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లో కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెరగడం, చేయబోయే పని, వస్తుందనుకున్న డబ్బు చివరి నిమిషంలో చేతికి రాకుండా చెడిపోవడం జరుగుతూ ఉండొచ్చు. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నీళ్ళలాగా ఖర్చయిపోవడము, పొదుపు చేయలేకపోవడము లాంటివి జరుగుతాయి. అలాగే రాత్రి పడుకున్నప్పుడు తెలియని టెన్షన్ అనేది గుండెల్లో ఏదో భారంగా, పీడకలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. నిన్నటి వరకు మీతో చాలా ఆప్యాయంగా ఉన్న కొంతమంది అకస్మాత్తుగా మీతో ముఖం చాటేయడం, లేదా దూరంగా ప్రవర్తించడం మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ ఊరికే జరగవు. ఇవన్నీ చూసి
మీరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జాతకం బాగోలేదా, దేవుడు నన్ను కరుణించడం లేదా, నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి కావు. జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం సింహరాశి మీద కొన్ని బలమైన చెడు ప్రభావాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎదగకూడదని, మీరు ఎప్పుడు కూడా వాళ్ళ కంటే కిందే ఉండాలని భావించే ముగ్గురు వ్యక్తులు మీపై నిరంతరం తమ చెడు ఆలోచనలను పంపిస్తున్నారు. మనిషి ఆలోచనలకు చాలా శక్తి అనేది ఉంటుంది. 10 మంది మీ గురించి చెడుగా ఆలోచిస్తే ఆ చెడు గాలి మీ చుట్టూ అములుకుంటుంది. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో, వారి లక్షణాలు ఏమిటో నేను మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే, మొదటి వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు. మీరు రోజు కలిసే వాళ్ళలో లేదా రోజు ఫోన్ మాట్లాడే వాళ్ళలో ఇతను లేదా ఆమె ఒకరై ఉంటారు. మీరు ఏదైనా బాధలో ఉన్నప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వాలిపోతాడు. ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు, నాతో చెప్పు, నీకు నేను ఉన్నాను కదా అనేసి ఓదార్చుతున్నట్టు నటిస్తారు. మీ సమస్యలు తెలుసుకోవడానికి మీకంటే ఎక్కువగా ఆరాటపడతారు. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏమిటి అంటే, వీరికి మీ సమస్య తీర్చాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. అసలు ఉద్దేశం మీ బలహీనతలు, మీ రహస్యాలు తెలుసుకోవడమే. మీరు ఏ పని చేయబోతున్నారు, మీకు ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది, ఎంత సంపాదిస్తున్నారు, మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి, మీ కుటుంబంలో ఎవరితో గొడవలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ నోటి నుండానే తెలుసుకొని మీ దగ్గర నకిలీ అభిమానం చూపిస్తూనే ఆ విషయాలను తెలుసుకెళ్ళి మరొకరికి మసాలా దట్టించి చెప్పే వ్యక్తి ఈ వ్యక్తి వల్లే గతంలో మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమయ్యాయి. మీరు వాళ్ళ మీద నమ్మకంతో పంచుకున్న విషయాలు 10 మందికి తెలిసిపోయి మీ పేరుకు లేదా మీ పనికి నష్టం కలిగించారు. ఇటీవల మీరు ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఉంటే, లేదా ఎవరో చెప్పిన మాట విని ఒక మంచి అవకాశాన్ని వదులుకొని ఉంటే, దానికి 100% కారణం ఈ వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి లక్షణం ఏమిటంటే, మీ ముందు చాలా మృదువుగా, వినయంగా మాట్లాడతాడు. ఇది నీ మంచికే చెప్తున్నాను, ఆ పని చేయకు, ఆ వ్యక్తిని నమ్మకు అని సలహాలు ఇస్తాడు. మీరు వారి మాట విని వెనక్కి తగ్గినప్పుడు, మీరు నష్టపోయినప్పుడు వీరు బయటకు అయ్యో అలా జరిగిందా అంటారు, కానీ లోపల మాత్రం మీ ఓటమిని చూసి పండగ చేసుకుంటారు. కాబట్టి సింహరాశి వారు ఇకపై ఎవరి మాటైనా వెంటనే బాగా నమ్మేయకూడదు. మీ బుద్ధిని, మీ మనస్సును ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. మీ కన్నీళ్లను తుడిచే ప్రతి చెయ్యి మీకోసం వచ్చిన చెయ్యి కాదు అని గుర్తుపెట్టుకోండి. రెండో వ్యక్తి గురించి విన్నారు కదా, కానీ మూడో వ్యక్తి గురించి తెలిసాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంతకంటే ముందు రెండో వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు బయట వారు కాదు, మీ కుటుంబానికి లేదా మీ బంధుత్వానికి సంబంధించిన వారే కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కావచ్చు. ఈ వ్యక్తికి ఉన్న ఏకైక సమస్య మీ ఎదుగుదల. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను కలలో కూడా సహించలేడు. ఉదాహరణకు, మీరు కొత్తగా ఒక కారు కొన్నా, బైక్ కొన్నా, ఇల్లు కడుతున్నా, మంచి బట్టలు వేసుకున్నా, లేదా మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చి మంచి పేరు వచ్చినా వీరు తట్టుకోలేరు. బయటకు నవ్వుతూ చాలా బాగుంది, మీకు దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుందని పైకి మెచ్చుకుంటారు, కానీ లోపల మాత్రం చాలా అసూయతో ఉంటారు. వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఇలాగే వదిలేస్తే మనల్ని మించిపోతారేమో అన్న భయం వారిలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీరు డబ్బు విషయంలో ముందుకు వెళ్ళడం ఈ వ్యక్తికి అస్సలు నచ్చడం లేదు. మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, కళ్ళు కుండకైనా దిష్టి తగులుతుంది, ఎదుగుతున్న మనిషికి తగలదా అని. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. ఈ మధ్య మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. ఉంటే ఆసుపత్రి ఖర్చులు వస్తూ ఉంటే, చేతిలో డబ్బు అస్సలు నిలవకపోతే, అప్పులు తీరుద్దాం అనుకునే లోపే కొత్త అప్పులు వచ్చి పడుతూ ఉంటే, దానికి ఈ వ్యక్తి మీ మీద పంపించే చెడు ప్రభావం కూడా ఒక ముఖ్య కారణం. చాలామంది సింహరాశి వారు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. ఇటీవల ఇంట్లో ఎంత మనస్ఫూర్తిగా పూజ చేసినా మనశ్శాంతి ఉండదు, లేదా నిద్ర లేచినా కూడా ఎప్పుడూ కూడా అలసటగా అనిపించడం,
బద్ధకంగా ఉండడం, ఏ పని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది పెట్టలేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం వాతావరణ మార్పులు లేక ఒంట్లో బాగోలేకపోవడమో కాదు. ఇవి నరదృష్టి, చెడు ప్రభావాల లక్షణంగా జ్యోతిష్యం స్పష్టంగా చెబుతుంది. ముఖ్యంగా మీ ఇంటికి తరచుగా వచ్చే వ్యక్తి వల్ల లేదా మీ ఇంట్లో జరిగే శుభ కార్యకలకు వచ్చే ఆ వ్యక్తి వల్ల మీ ఇంట్లో చెడు ప్రభావం పెరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ చెడు ప్రభావం నుంచి బయటపడడానికి వచ్చే 11 రోజుల పాటు క్రమం తప్పకుండా మీ ఇంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో దీపం వెలిగించి శ్రీ హనుమాన్ చాలీసాను పఠించండి. హనుమంతుని నామం వినబడే చోట ఎలాంటి చెడు ప్రభావాలు నిలబడలేవు. ఇది మీ చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేసి ఒక రక్షణ కవచంలా మారుస్తుంది. ఇక మూడో వ్యక్తి గురించి తెలిసాక మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు చాలా కాలంగా ఒక మంచి స్నేహితుడిగా లేదా ఒక చాలా దగ్గరి వ్యక్తిగా భావిస్తున్నారు. ఆఫీస్లో అయితే మీతో పాటు పనిచేసేవాడిగా, వ్యాపారంలో అయితే మీకు సహాయం చేసేవాడిగా లేదా సమాజంలో మీ వెంట ఉండేవాడిగా భావిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా బాధాకరమైన నిజం ఏమిటంటే ప్రస్తుతం ఈ వ్యక్తి మీ గురించి బయట మీ వెనక చాలా చెడు విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన ఎన్నో మంచి పనులను, సహాయాలను కూడా తప్పుగా చూపించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. వాడు లేదా ఆమె మంచి వాళ్ళేం కాదు, అంతా నటన అంటూ మీ గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టేవారు. మీకు రావాల్సిన పెద్ద అవకాశాలు లేదా మంచి మంచి లాభాలు రాకుండా వెనక నుంచి అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు, సొంత వ్యాపారం చేసేవారు లేదా 10 మందిలో తిరిగే సింహరాశి వారికి ఈ వ్యక్తి వల్ల ఒక పెద్ద కుట్ర జరిగేటువంటి అవకాశం, తద్వారా మీ పేరు చెడిపోవడం జరిగే ప్రమాదం కూడా ఉంది. వీరిని ఎలా గుర్తించాలో చెప్తాను వినండి. ఇటీవల మీతో చాలా క్లోజ్గా, చనువుగా మాట్లాడుతూ ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీపై చల్లబడిపోయి ఉంటే లేదా మీ పనుల్లో అతిగా ఆసక్తి అనేది చూపిస్తూ ఆ పని ఏమైంది, ఆ మీటింగ్ ఏమైంది, ఆ డబ్బుల సంగతి ఎంతకు మాట్లాడుకున్నావని ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటే గనక మీరు 100% జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ విషయాలు తెలుసుకొని దాన్ని మీ పై అధికారుల దగ్గర లేదా మీ గిట్టని వాళ్ళ దగ్గర మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం అనేది ఉంది. సింహరాశి వారు ఎంత మంచి మనసుతో ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారని, మీలాగే ఆలోచిస్తారని అనుకోవద్దు. ద్రోహం ఎప్పుడూ కూడా ముందు నుంచి రాదు. మనం ఎవరికైతే వీపు చూపిస్తామో వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళు మీ ముఖం ఎదురుగా ఉన్నప్పుడు చాలా వినయంగా మాట్లాడుతారు, కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళగానే మీ గురించి చాలా చులకనగా మాట్లాడతారు. ఇది మీరు ఎప్పుడూ ఊహించని విషయం. అయితే ఇక్కడే మీరు ఇంకో విషయం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి రాబోయే 21 రోజులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అన్నమాట. ఈ సమయంలో సూర్యుడితో పాటు ఇతర రాహు, కేతు, శని ప్రభావాల వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేసినా వెంటనే అవ్వదు. కాబట్టి ఈ 21 రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విషయాలు పంచుకుంటున్నారో, ఎవరి దగ్గర మీ కష్టాలు, సమస్యలు చెప్పుకుంటున్నారో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో, అంటే సూర్యుడు అస్తమించిన సమయం తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి మీ భవిష్యత్తు ప్లాన్స్, డబ్బుల విషయాలు చెప్పడం పూర్తిగా మానేయండి. జ్యోతిష్యం ప్రకారం మీ మాటల్లో ఉన్న ప్రభావం వల్ల మీ అదృష్టాన్ని కొందరు తమ చెడు ఆలోచనల ద్వారా లాగేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ సంతోషాన్ని ఎంత దాచుకుంటే అది అంత పెరుగుతుంది, ఎంత బయట పెడితే అంత దిష్టి అనేది తగులుతుంది. ఈ రోజుల్లో ఎవరికి మన కష్టం చూసి ఏడ్చేంతగా తీరిక లేదు, కానీ మన సంతోషం చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ ఇంట్లో లేదా మీ ఆఫీస్లో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తాడు. ఇటీవల మీ ఇంట్లో అద్దం పగలడం కానీ, లేక దేవుడి పటాలు లేదా పూజా సామాగ్రి కింద పడడం కానీ, మహిళల చేతి గాజులు ఏ కారణం లేకుండా విరగడం కానీ జరిగి ఉండొచ్చు. అలాగే టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ లేదా మొబైల్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అకస్మాత్తుగా పనిచేయకపోవడం లేదా కాలిపోవడం, ఇంట్లో పెంచుకునే మొక్కలు, ముఖ్యంగా తులసి మొక్క నీళ్లు పోస్తున్నా ఎండిపోవడం లాంటివి జరిగి ఉంటే దాన్ని కేవలం యాదృచ్ఛికం, అంటే మామూలుగా జరిగిందిలే అనేసి కొట్టిపారేయకండి.
అది మీ ఇంట్లోకి ప్రవేశించిన బలమైన చెడు ప్రభావానికి గుర్తుగా భావించండి. దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని తొలగించుకోవడానికి ఒక సులభమైన పరిహారం కూడా ఉంది. వారంలో కనీసం 2 రోజులు అంటే మంగళవారం, శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి ఇల్లు తుడవండి. ఉప్పుకు ఆ చెడును గాలిని లాగేసుకునేటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది మీ ఇంట్లో ఉన్న నరదృష్టిని పీల్చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, నవగ్రహాల గుడికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుదిరితే ఎర్రటి పుష్పాలతో స్వామికి పూజ చేసి దండం పెట్టుకోండి. ఇది మీ జాతకంలో ఉన్న చెడు ప్రభావాలను నెమ్మదిగా తగ్గిస్తుంది. నాకు తెలుసు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది సింహరాశి వారు లోపల చాలా బాధలో ఉన్నారు. నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, అందరికీ మంచి చేశానే, అయినా ఎందుకు నాకు పనులు ఇలా ఆగిపోతున్నాయి, ఎందుకు నన్నే అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారని లోపల కుమిలిపోతూ కన్నీళ్ళు అనేది పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొంతమందికి అయితే ఎవరితోనో చెప్పుకోవాలో తెలియక రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ అదృష్టం అనేది పూర్తిగా పోలేదు. మీ రాత ఏమీ తప్పుగా రాయలేదు. ఆకాశంలో సూర్యుని మబ్బులు కొంతసేపు మాత్రమే కప్పగలవు. ఆ తర్వాత సూర్యుడు తన పవర్ అనేది చూపిస్తాడు. మీ పైన ఉన్న ఈ చెడు ప్రభావం కూడా తొలగిపోవాలని మీరు మళ్ళీ బలంగా ఒక సింహంలాగా గర్జిస్తూ పైకి లేస్తారు. ఎందుకంటే సింహరాశి వారి జాతకంలో ప్రస్తుతం సూర్యుడి బలం అనేది నెమ్మదిగా కానీ చాలా గట్టిగా పెరుగుతుంది. అందుకే కొంత ఆలస్యమైన, ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు గెలుపు మీదే అవుతుంది. మీరు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆ దేవుడి దయ మీ మీద పూర్తిగా ఉంది. కానీ ఆ మంచి రోజులు రావడానికి ముందు మీరు ఒక ముఖ్యమైన పని అనేది చేయాలి. మీ జీవితంలో ఉన్న, మీ పక్కనే ఉండి గోతులు తవ్వుతున్న ఆ నకిలీ వ్యక్తులను, మీపై నవ్వే వాళ్ళను గుర్తించాలి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరానికి వాడుకోవడానికి నటిస్తూ ఉన్నారు అనేది ఇది తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు అనేటువంటి బాధ నుంచి బయటకు రండి. ముఖ్యంగా ఈ మధ్య మీ విజయాన్ని చూసి అదోలా ప్రవర్తిస్తున్న వాళ్ళను, మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలను మాట్లాడుతున్న వాళ్ళను చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ముందు నవ్వుతూ వెనక మాత్రం మీ గురించి చాడీలు చెప్పే వాళ్ళను ఎంత దూరం పెడితే మీ జీవితం అనేది అంత ప్రశాంతంగా మారుతుంది. అలాగే 10 మంది శత్రువులు ఎదురుగా ఉన్నా పర్లేదు, కానీ స్నేహితుడి ముసుగులో ఉన్న ఒక్క ద్రోహి పక్కనుంటే మాత్రం చాలా కష్టం. ఆ విషయాన్ని మీరు త్వరగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆఖరి విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరంతా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నా ఆసక్తిగా గమనిస్తున్న విషయం చెప్తున్నాను. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు, మొదటి అక్షరాలు ఏమిటి అంటే, జ్యోతిష్యం ప్రకారం చూసినప్పుడు కొన్ని అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ విషయాలు తెలుసుకొని బయట పెట్టే మొదటి వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కానీ, లేదా వారి పేరులోని ఎక్కువగా వినిపించే అక్షరం కానీ ఇంగ్లీష్లో ఎస్, హెచ్ లేదా సిహెచ్తో, అంటే తెలుగులో సా, షా లేదా చ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మీ ఎదుగుదలను చూసి అసూయపడే, మీ డబ్బు మూలాలను దెబ్బతీయాలనుకునే రెండో వ్యక్తి పేరులో ఇంగ్లీష్లో ఆర్, ఎం లేదా కేతో, అంటే తెలుగులో రా, మా లేదా క అక్షరంతో ఉండొచ్చు. ఇక మీకు నమ్మక ద్రోహం తలపెడుతున్న, మీ పనులకు ఆటం కలిగిస్తున్న ఆ మూడో వ్యక్తి పేరులో ఇంగ్లీష్లో పి, ఎన్ లేదా వి, అంటే తెలుగులో ప, నా, వా అక్షరం ఉండే అవకాశాలు జ్యోతిష ప్రకారం చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ అక్షరాలు మీ జీవితంలో ఉన్న ఎవరికైనా సరిపోతే వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ అలా అని వెంటనే వారి దగ్గరకు వెళ్ళి నిలదీయడం లేదా గొడవ పడడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఒక్కోసారి గ్రహాలు తప్పుగా అనిపించేలా చేస్తాయి. కాబట్టి ఎవరిపైన అనుమానం పెట్టుకొని సంబంధాలు పాడు చేసుకోవద్దు. కానీ వారి ప్రవర్తనను, వారి మాట తీరును జాగ్రత్తగా గమనించండి. వాళ్లకు ఏ విషయాలు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది మీ బుద్ధితో నిర్ణయించుకోండి. కోపం వచ్చినా వెంటనే బయట పెట్టకండి. మౌనమే ప్రస్తుతం మీ పెద్ద ఆయుధం అవుతుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసులో ఎవరో ఒకరి
లేదా ముగ్గురి ముఖాలు మీకు గుర్తుకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. మీ మనసు ముందే కొన్ని హింట్స్ అనేది ఇస్తుంది. కానీ మీరే మీ మంచితనం వల్ల వాటిని వదులుకోలేక సర్దుకుపోతున్నారు. సింహరాశి వారు ఇప్పుడు ఎమోషనల్ కాకుండా చాలా ప్రాక్టికల్గా, చాలా తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. బాగా నమ్మేయడం తగ్గించాలి. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న డబ్బు గురించి, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాల గురించి ఎవరికైనా చెప్పడం ఈ క్షణం నుంచి ఆపాలి. చివరిగా సింహరాశి వారి భవిష్యత్తు కోసం, మీరు ఎదుగుదల కోసం ఒక శక్తివంతమైన, చాలా ముఖ్యమైన జ్యోతిష పరిహారం గురించి చెప్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా ఇక్కడి వరకు చూసిన సింహరాశి వారు వచ్చే 7 రోజుల పాటు కుదిరితే జీవితాంతం ఒక నియమాన్ని పాటించండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు వచ్చే సమయంలో నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో మంచినీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, ఎర్రటి పూలు వేసి సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడండి. ఆ నీటిని కింద నేల మీద పడేలా ధారగా పోస్తూ ఓం సూర్యాయ నమః అనే చాలా శక్తివంతమైన సూర్యమంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. సూర్యుడికి నీళ్లు ఇస్తున్నప్పుడు ఆ నీటి ధారలో నుంచి సూర్యకిరణాలను చూడడం వల్ల మీ శరీరంలో, మీ కళ్ళలో, మీ మాటలో ఒక అద్భుతమైన కాంతి, పవర్ అనేది వస్తుంది. ఈ ఒక్క పని మీరు చేయటం మొదలు పెడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి చెడు ప్రభావమైనా సరే, ఎంతటి శత్రువైనా సరే నెమ్మదిగా తగ్గిపోతారు. మీ చుట్టూ ఉన్న కష్టాలన్నీ దూది పత్తుల్లా ఎగిరిపోతాయి. మీ అద్భుతం మళ్ళీ 100% మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరంతా ఆరోగ్యాలతో సంతోషంగా, మనశ్శాంతితో ఉండాలని ఆ సూర్య భగవానుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం సూర్యాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.